నమస్తే. విజన్ అమరావతి న్యూస్ కు స్వాగతం. నంద్యాల జిల్లా బనగానపల్లె ఏప్రిల్ 4వ తేదీ శనివారం. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బనగానపల్లె పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవుకు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, అవుకు పట్టణం మాజీ ఉప సర్పంచ్ దుగ్గిరెడ్డి రవీంద్రరెడ్డి, బనగానపల్లె మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సన్నల జనార్దన్ రెడ్డి, అబ్దుల్ ఖైర్, సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, యాగంటి దేవస్థానం మాజీ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, అబ్దుల్ ఫైజ్, అంబటి రవికుమార్ రెడ్డి, కునుకుంట్ల రామన్న, వాయనంద గౌడ్, ఎర్రగుడి రామసుబ్బారెడ్డి, గౌండా నాగరాజు, కుమ్మరి సురేష్, హుస్సేనాపురం గడ్డం అమీర్ భాషా, తమ్మడపల్లె సుబ్బారెడ్డి, మధు, ఖానిక్, పోలూరు కృష్ణ, పోలూరు వెంకట సుబ్బయ్య, యాగంటి పల్లె శంకర్ రెడ్డి, నొస్సం సాంబశివరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని దేవాలయాల్లో అర్చనలు చేసి టెంకాయలు కొట్టి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు చేస్తున్నటువంటి అరాచకాలు, రాసలీలలు, మరి దీని గురించి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అత్యంత వివాదాస్పదుడుగా బిఆర్ నాయుడు గారు చైర్మన్గా వచ్చిన తర్వాత మొదట్లోనే ఈ యొక్క టికెట్ కౌంటర్ దగ్గర 6 మంది అమాయక ప్రజలు కూడా చనిపోవడం జరిగింది. కేవలం రూపులాట కారణంగానే 6 మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత లడ్డూ వివాదం. ఆ లడ్డూ వివాదం కూడా ఈ యొక్క చైర్మన్ గారు వచ్చిన తర్వాతనే ఈ యొక్క కల్తీ ట్యాంకర్లో నెయ్యిని తీసుకొని వచ్చి ఎక్కడో గతంలో రిజెక్ట్ చేసినటువంటి 4 ట్యాంకర్లను కూడా మళ్ళీ తిరిగి క్రషర్లో పెట్టి మళ్ళీ తిరిగి తీసుకురావడం, అవన్నీ కూడా మీకు వాస్తవాలు మీకు అందరికీ కూడా ప్రజలకు కూడా తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా యావత్ ప్రపంచం కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం, హిందువులు ఎన్నో ప్రాంతాల్లో ఉన్నారు ఈ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానము అంటే ఒక భక్తి భావంతో వాళ్ళు బయట నుంచి ఇండియాకు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి అటువంటి ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప స్థానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. మరి అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు మరి రోజుకొక వీడియోలు వస్తారు. ఎందుకంటే ఆయన దాదాపు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. దాదాపు 70 సంవత్సరాల పైగా ఉన్న వ్యక్తి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని రాసలీలలు తేలియాడుతూ ఉన్నాడు. మరి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించి ఇటువంటి భక్తిభావం లేనటువంటి ఈ యొక్క బిఆర్ నాయుడు ఏదైతే ఉన్నారో అతన్ని చైర్మన్ పదవి నుంచి తొలగించండి అని చెప్పి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. అది ఎన్నిసార్లు ఎన్నో విధాలుగా ధర్నా రూపంలోనూ
నిరసన రూపంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అక్కడగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంతంలో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు బిఆర్ నాయుడు గారు, అది నా సొంత విషయము, నా ఇష్టం, నేను ఏ విధంగా అయినా ఉంటాను అని చెప్పి ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. నేను అక్రమంగా ఏమీ చేయలేదు, మరి నేను రాసలీలలు ఆ యొక్క వీడియోలు తప్పు అని చెప్పి ఎక్కడ చెప్పడం లే. అవును, నా ఇష్టము, మరి నేను చేస్తాను, మీకేమిటి నొప్పి, మీకేంటి బాధ అని చెప్పి చెప్పడం, ఎదురుదాడి చేయడం జరుగుతుంది. దీని మీద చంద్రబాబు నాయుడు గారికి మరి అదే వీడియోలో ఉన్న వ్యక్తి గతంలో కూడా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, మరి ఆయన నన్ను ఏదో విధంగా అడ్డు తొలగించాలనుకుంటున్నాడు, కాబట్టి నాకు రక్షణ కల్పించమని చెప్పి గతంలోనే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఆ మహిళ కూడా రాసినటువంటి లెటర్స్ కూడా మరి పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు బయటపెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఆమెను కూడా మేనేజ్ చేసి తిరిగి మళ్ళీ మన పార్టీ మీదనే స్టేట్మెంట్ ఇవ్వడం మరి జరిగింది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎందుకంటే గతంలో ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నటువంటి పృథ్వీరాజ్ అనే సినిమా యాక్టర్ మనకు ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్కు చైర్మన్గా ఉండేవారు. ఆయన ఏదో ఒక అమ్మాయితో ఆడియోలో, అది వీడియోలో ఏం లేవు, ఓన్లీ ఆడియోలో మాట్లాడిన దానికి ఆయన్ను ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ పదవి నుంచి తొలగేయడం జరిగింది. ఈరోజు ఇంత వివాదాస్పదుడుగా మరి ఈ యొక్క మంచి ఆధ్యాత్మిక టెంపుల్ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉంటూ ఈ విధంగా రాసలీలకు పాల్పడుతూ మరి పరాయి మహిళలతో మరి ఎంతో భక్తితో ఉన్నటువంటి తిరుమలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇంకా ఆయన పరిపాలన, ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత కానీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఎంతోమంది చైర్మన్లు వచ్చినారు. ఎవరు కూడా ఇటువంటి వివాదంగా కేంద్ర బిందువుగా ఎవరు కూడా లేరు. అందరూ కూడా దేవుడి పట్ల భక్తిభావంతో, దేవుడంటే ఒక నమ్మకం కలిగించే విధంగా ప్రతి ఒక్కరు కూడా పరిపాలన చేయడం జరిగింది. కేవలం ఒక TV5 అనే ఒక ఛానల్ పెట్టుకొని నేను ఏం చేసినా కూడా నాకు ఛానల్ ఉంది, అందుకు ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా నేనంటే భయపడాలనే విధంగా ఈరోజు ఆయన ప్రవర్తన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి చైర్మన్గా అర్హుడు కాదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించింది, హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించింది. కాబట్టి మీరు తక్షణమే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించండి, ఆలయం యొక్క పవిత్రతను కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తామన్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా దేవాలయాలకు సంబంధించి, ఎందుకంటే గవర్నమెంట్ భూముల్లో మైనింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు దేవాలయ భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్ చేస్తూ, ముఖ్యంగా బనగానపల్లి నియోజకవర్గం మంత్రి గారే, బాధ్యత గల మంత్రి బీసీ జనార్దన్ మంత్రిగా ఉంటూ దేవాలయ భూముల్లో పలుకూరుకు సంబంధించిన దేవాలయం శివాలయం 308 సర్వే నంబర్ శివాలయం భూమిలో అక్రమంగా చాలాసార్లు ఆ సంబంధించిన పూజారి కూడా కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఉన్నత అధికారులకు, ఎండోమెంట్ అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి చోట కూడా ఎండోమెంట్ ల్యాండ్ ఆక్రమించడం, మైనింగ్ చేయడం, కోట్లాది రూపాయలు కొల్లగొట్టడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు హిందూ పరిరక్షణ సమితి, విశ్వ హిందూ పరిషత్ కానీ, RSS కానీ మరి వీళ్ళు కూడా మరి స్పందించాల. ఎందుకంటే ఈరోజు ఏదైనా మనము వైఎస్ఆర్ పార్టీ మాట్లాడితే ఇది రాజకీయంగా మాట్లాడుతున్నారు అంటున్నారు.
మరి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కానీ మిగతా నేతలు కానీ దీని మీద తక్షణమే స్పందించాలా. అదేవిధంగా ఈరోజు బనగానపల్లికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి మాన్యం ఉంది. మరి గతంలో ఎన్నికల ముందు ఇదే బీసీ జనార్దన్ రెడ్డి నేను గతంలో పట్టాలు ఎస్ఆర్బీసీకి సంబంధించిన భూములు పట్టాలు ఇస్తానన్నప్పుడు ఆయన కోర్టుకు వేసి అడ్డుకోవడం జరిగింది. మరి ఈ యొక్క భూములు ఎలాంటి పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు. ఇక్కడ ఈ భూముల్లో పట్టాలు ఇస్తే ఆ యొక్క ఎస్ఆర్బీసీ కెనాల్కు సంబంధించిన కరకట్ట తెగిపోతే ప్రజలందరూ కూడా చనిపోతారు అని చెప్పి కోర్టుకు వేయడం జరిగింది. చాలా చోట్ల కూడా ఆయన భార్య ఆయన చాలా చోట్ల ఎన్నికల సమయంలో ప్రతి వ్యక్తికి ఒక నమ్మే విధంగా మరి చేయడం జరిగింది. మేము కూడా గతంలో కోర్టు నుంచి కూడా దీంట్లో పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పి మేము గతంలో కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మరి కోర్టు తీర్పు కూడా రావడం జరిగింది. మీరేమో గతంలో ఎన్నికల ముందు ప్రతి చోట ప్రతి మీటింగ్లోనూ ఆ భూములు పనికిరావో అవి పనికిరావు అని చెప్పి మేము సొంతంగా కొనిస్తామని చెప్పి ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా నాయన సాక్షిగా చెప్తా ఉన్నాను, మా అమ్మ సాక్షిగా చెప్తా ఉన్నాను అని చెప్పి ఒట్టేసి కూడా చెప్పిన బీసీ జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి పోయినావు, నీకేం అవసరం దేవస్థానం భూములు నువ్వు కొనిస్తానన్నావు, నీకు ఏ మాత్రం కూడా సిగ్గు శరము ఏదన్నా ఉంటే మాట్లాడిన మాటకు కట్టుబడి ఉంది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఈ భూములు కొట్టుకుపోతాయని నువ్వే కోర్టుకు వేస్తావు, ఇప్పుడు అదే భూముల్లో మళ్ళీ నేను మొదలు పెడుతున్నానని చెప్పి మొదలు పెడతావు. నేను పేదవాళ్ళకు పట్టాలు ఇచ్చే విషయంలో ఎలాంటి నేను మరి అగ్నెస్ట్ కాదు, పేదవాళ్ళకు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి. మీరు ఇచ్చిన మాట ఆ రోజుల్లో ఈ ఎస్ఆర్బీసీ భూములు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఖచ్చితంగా ఎన్ని కోట్లైనా సరే నేను కొని మీకు పట్టాలు ఇస్తాను, ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కాబట్టి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూములు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూములు అది దేవస్థానానికి చెందాలి. ఎందుకంటే ఈరోజు గతంలో ఎప్పుడో పూర్వీకులు ఆ యొక్క భూములు మరి దానముగా రాయించినటువంటి భూములు ఎవరు సంపాదించిన ఆస్తి కాదు, దేవస్థానానికి సంబంధించి ఎవరో భక్తులు దేవుడి మీద మీకు ప్రేమతోటి ఇక్కడే కాదు యావత్ దేశంలో కూడా ఎక్కడైనా కూడా దేవస్థానం భూములు ఉన్నాయి అంటే దానంగా ఇచ్చినటువంటి ఎవరో పెద్దలు దానంగా ఇచ్చినటువంటి భూములు ఈరోజు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి, మైనింగ్ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఆక్రమించుకొని దాంట్లో ఫ్లాట్లు వేసి అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ హిందూ సంఘాలు కానీ దీని విషయంలో మీరు ఖచ్చితంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన బీసీ జనార్దన్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇద్దరు కూడా ప్రతి చోట ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము కొనిస్తామని చెప్పి చెప్పినారు. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతాము.